అంటే సభకు నమస్కారం. వ్యక్తిగతంగా ఒకరిని ఉద్దేశించి కాకుండా అందరికీ నమస్కారం చెప్పడం. అమ్మా మాట్లాడకుండా ఉంటే నేను ఐవర్ ఉద్యోగం చేస్తే కదా, పిల్లకాయలు గోల్ చేస్తే ఊరుకునే అలవాట్లేదు. అప్పుడైతే చేతిలో బెత్తం ఉండేది. ఇప్పుడు నేను 1973 మే నెల 9వ తేదీన ఈ బడిలో చేరా. సైలెంట్గా ఉండాలి. మళ్ళా 1982 డిసెంబర్ 22వ తేదీన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పాత పెట్టగుంట్లో చేరి. పిల్లకాయలు నా దగ్గర ఏం నేర్చుకున్నారు అని నేను చెప్పను, ఏం నేర్చుకున్నారు వాళ్ళు చెప్తే బాగుంటుంది. కాబట్టి ఇద్దరు స్టేజ్ మీద నా భార్యను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అప్పుడు నా పెళ్ళి ఇంత గ్రాండ్గా జరగలే, ఎందుకంటే మేమిద్దరం మేనమామ మేనగోడలు ఏదో తూతు మంత్రంగా పెళ్లి చేసేసారు. ఇవాళ మీ అందరి సమక్షంలో బాగా మాకు అయితే పిల్లలు లేరని బాధ ఏం లేదు, మీ అందరూ మా పిల్లలే. నేను 16 సంవత్సరాల 6 నెలల 13 రోజులు ఈ స్కూల్లో పనిచేశాను. నేను పనిచేసినప్పుడు పాఠాలు చెప్పాను, ఏమన్నా చేయించాను, పిల్లకాయలకి ఏమన్నా చెప్పాను. ఆయనకి పిల్లకాయలు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని చెప్తే బాగుంటుంది, నేను చెప్తే బాగుంటుంది. సభకు నమస్కారం. ఇంతకంటే నేనేం మాట్లాడదలుచుకోవాలి. పిల్లలే చెప్తారు ఏం చేశాను. ఒకటే ఒకటి చెప్పగలను సార్ గురించి. తెలుగు పాఠం చెప్తుంటే ఆయనకి కంట్లో కన్నీళ్ళు తిరిగి చెప్పేవాడు. ఆ మాట మర్చిపోయినా, గౌస్ భాష అని ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి చెప్పాడు, కనపడు గౌస్ భాష అంటే ఉపాధ్యాయుల మీద ఎంత అభిమానం ఉంది అనే దానికి నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను అన్నది నా భార్య. ఆంటీ అని పిలిచేవాళ్ళు. ఇక్కడ మేము 1 సంవత్సరం కాపురం ఉన్నాం రాము వాళ్ళ ఇంట్లో. పిల్లలందరూ నన్ను సార్ అనేది, తననేమో ఆంటీ అని పిలిచేవాళ్ళు. అది చెప్పాడు అబ్బాయి. అప్పుడే ఉద్యోగంలో చేరాడో కొంత సర్వీస్ అయిందో తెలియదు. ఆంటీ ఇప్పుడు కాదు, అప్పుడు నేను మద్రాసులో ఉద్యోగం చేస్తున్నా, మీకేం భయం లేదు, నేను తీసుకుపోయి మీ మోకాళ్ళు ఆపరేషన్ చేయిస్తాను, సార్ కూడా డబ్బులు పెట్టాల్సిన పనిలే, నేను చేయిస్తాను అన్నాడు. అది ఒక టీచర్ మీద ఒక స్టూడెంట్కి ఉండేటువంటి అభిమానం అనేది ఇందాక చెప్పను మర్చిపోయినా, ఇప్పుడు చెప్తున్నా, ఏమనుకోవద్దు. పిల్లలే చెప్తారు ఆయనక ఏం చేశాను ఎట్లా జరిగింది అనేది. కాపీలు కొట్టలేదు అన్నారు, ఉతికి పారేసా. అట్లా కొట్టాను తిట్టాను అని చెప్పను, ఉతికి పారే